ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ మరొక విజయాన్ని నమోదు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్తో మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన లక్నో 4 పరుగుల తేడాతో గెలుపొందింది. కేకేఆర్ విజయం కోసం రింకు సింగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా కూడా ఫలితం దక్కలేదు. అయితే ఇక్కడ కోల్కతా జట్టు ఓటమి పాలవడానికి ప్రధాన కారణం ఆ జట్టు సీనియర్ ఆటగాడు ఆండ్రే రసెల్ అని చెప్పొచ్చు. అయితే 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులు చేసి ఓటమి పాలైంది. అజింక్య రెహనే హాఫ్ సెంచరీతో అదరగొట్టగా వెంకటేష్ అయ్యర్ 45 పరుగులతో అదరగొట్టాడు. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్ 2, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీగా ఆవేష్ ఖాన్, దిగ్విజయ్ రతి, రవి బిష్నోయ్ తలొక వికెట్ తీశారు. అంతకు మునుపు లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 81 పరుగులతో అదరగొడితే నికోలస్ పూరన్ 87 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. కోల్కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2 వికెట్లు తీగా ఆండ్రే రసెల్ ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. అటు బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రసెల్ పూర్తిగా విఫలమవడంతోనే కోల్కతా జట్టు ఓటమి పాలైందని చెప్పొచ్చు. ఇక భారీ లక్ష్య ఛేదంలో కోల్కతా తమ ఇన్నింగ్స్ దూకుడుగానే ప్రారంభించింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, సునీల్ నరైన్ భారీ సిక్సర్లతో దూకుడుగా ఆడారు. కానీ డికాక్ 15 పరుగులకు ఆకాష్ దీప్ చేతుల్లో అవుట్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు. క్రీజ్లోకి వచ్చిన రహానేతో కలిసి నరైన్ చెలరేగాడు. రహానే సైతం బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో కోల్కతా వికెట్ నష్టానికి 90 పరుగులు చేసిన వెంటనే రిషబ్ పంత్, దిగ్విజయ్ రతిని బౌలింగ్ లోకి తీసుకొచ్చి ఫలితం రాబట్టాడు. దూకుడుగా ఆడుతున్న నరైన్ ను రతి క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు. దాంతో రెండో వికెట్ కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వెంకటేష్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు కూడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డ్ ను పరిగెట్టించారు. ఇక 71 పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో పాతుకుపోయిన ఈ జోడీని శార్దుల్ ఠాకూర్ విడదీశాడు. రహానేను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు. ఆ వెంటనే రమణ్ దీప్ సింగ్ ను కూడా రవి బిష్నోయ్ అవుట్ చేయగా ఆంగి క్రిష్ రఘువంశీని ఆవేష్ ఖాన్ పెవిలియన్ కు చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే హాఫ్ సెంచరీకి చేరువైన వెంకటేష్ అయ్యర్ ను ఆకాష్ దీప్ అవుట్ చేసి జట్టును ఆదుకుంటాడని భావించిన ఆండ్రే రసెల్ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. భారీ సిక్సర్ తో జోరు కనబరిచిన రసెల్ శార్దుల్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. దాంతో ఓటమి తథ్యమైపోయింది. అయితే ఒక పక్కన వికెట్లు పడుతున్నప్పటికీ కూడా 19వ ఓవర్లో ఒక 6, 2 4తో రింకు సింగ్ 14 పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్లో హిట్టర్ లేకపోవడంతో రింకు 3 సింగిల్స్ వదిలేశాడు. ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 24 పరుగులు అవసరమవగా హర్షిత్ రాణా తొలి 3 బంతులు ఆడి 5 పరుగులు చేశాడు. చివరి మూడు బంతుల్లో రింకు 2 4లు వారు ఒక 6 బాది. ఈ ఓవర్లో రింకు సింగ్ తొలి బంతి నుంచి స్ట్రైక్ తీసుకున్నా కూడా ఆండ్రే రసెల్ కొంచెం సేపు ఆడున్నా కూడా ఫలితం మారిపోయి ఉండేది.